హాయ్ ఎవరీవన్ 2025 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అండ్ పంజాబ్ మధ్యన ఒక గొప్ప ఫైనల్ మ్యాచ్ అయితే చూడడం జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ ఘన విజయం సాధించి తమ 18 ఏళ్ల కలనైతే నెరవేర్చుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చాలా ఎమోషనల్ అయ్యారు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఏడ్చేశారు. అతని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎమోషనల్‌గా ఈ యొక్క సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. నిజంగా ఆర్‌సీబీ 18 ఏళ్ల తర్వాత గెలవడం ఆ టీమ్‌కి ఒక ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టీమ్‌లో విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల నుంచి ఎంతో కన్సిస్టెంట్‌గా రాణిస్తున్నా సరే ఆ టీమ్‌కి ఎటువంటి ఐపీఎల్ ట్రోఫీ లేకపోవడం వల్ల ఎన్నో ట్రోల్స్‌కి, ఎన్నో అవమానాలకి గురవుతూ వచ్చింది. అయితే ఈ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో ఇయన్నీ దాంట్లకి చెక్ పడ్డది. అలాగే విరాట్ కోహ్లీకి మంచి ఊరట కూడా లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో చూసుకుంటే ప్రతి లెజెండరీ ప్లేయర్‌కి కూడా ఏదో ఒక ఐపీఎల్ ట్రోఫీ ఉంది. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ విరాట్ కోహ్లీని ముద్దాడిందని చెప్పుకోవచ్చు. ముందుగా మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ వోళ్ళైతే మొదట బౌలింగ్ చేస్తానని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత కంఫర్టబుల్‌గా ఉండలేదు. క్వాలిఫైర్ 1లో కూడా చూసుకున్నాం. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అది దృష్టిలో పెట్టుకుంటే శ్రేయస్ అయ్యర్ మేము బౌలింగ్ చేస్తామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. బ్యాటింగ్‌కొచ్చిన ఆర్‌సీబీ వోళ్ళైతే చాలా మంచి ప్రారంభాన్ని అయితే అందుకున్నారు. ఎప్పటిలాగే ఫిలిప్ సాల్ట్ తమ అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి 9 బంతుల్లోనే 16 రన్స్ అయితే చేశారు. కేఎల్ జేమ్సన్ వేసిన ఒక బంతిలో క్యాచ్ అవుట్‌గా ఫిలిప్ సాల్ట్ పెవిలియన్‌కి అయితే చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ టీం మీద ఎటువంటి ప్రెషర్ కూడా పడకుండా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అటు విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ లేకనే, ఇటు టీం మీద ప్రెషర్ లేకనే చేసి మంచిగా బ్యాటింగ్ చేసి 24 పరుగులకైతే అవుట్ అవ్వాడు. ఆ తర్వాత వచ్చిన రజిత్ పటిదార్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్‌సీబీది మంచి గేమ్ ప్లాన్ కూడా కనిపించింది. విరాట్ కోహ్లీ ఒక సైడ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే విరాట్ కోహ్లీ చుట్టూ ఆడుతున్న ప్లేయర్స్ అయితే చాలా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్‌ని అయితే పరుగులు పెట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలోనే రజిత్ పటిదార్ వికెట్ కూడా కోల్పోయారు. తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఫామ్‌లో లేని లివింగ్‌స్టోన్ ఇంపార్టెంట్ మ్యాచ్‌లో చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడాడని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక పక్కన యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ లివింగ్‌స్టోన్ మంచి మంచి 4లు, 6లు అయితే కొట్టాడు. 15 బంతుల్లోనే 25 రన్స్ అయితే చేశాడు లివింగ్‌స్టోన్. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ అయితే కోల్పోయారో ఆ తర్వాత ఆర్‌సీబీ టీమ్ చాలా ప్రెషర్‌లోకి అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ ఆ ప్రెషర్‌ని మొత్తం తన మీద తీసుకుంటే 10 బంతుల్లోనే 24 పరుగులైతే చేసి మొమెంటం మొత్తం ఆర్‌సీబీ వైపుకి తీసుకొచ్చాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ చూసి ఆర్‌సీబీ వాళ్ళు 200కి పైగానే స్కోర్‌ని కొట్టేస్తారేమో అనుకున్నా. అప్పుడు శ్రేయస్ అయ్యర్ వైశాఖ్ విజయ్ కుమార్‌కి బాల్ అయితే ఇచ్చాడు. జితేష్ శర్మ వికెట్ అయితే తీసుకున్నాడు. చాలా వరకు జితేష్ శర్మ వికెట్‌తో పంజాబ్ అనేది గేమ్‌లోకి మళ్ళీ తిరిగొచ్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్‌లో మళ్ళీ హర్షదీప్ సింగ్‌కి బాల్ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్‌కి ఎప్పుడైతే బాల్ ఇచ్చారో నేనైతే 200కి పైగానే స్కోర్ అప్పుడు కూడా కొట్టేస్తారనుకున్నాను. ఎందుకంటే హర్షదీప్ సింగ్ 3 ఓవర్‌లకి 37 రన్స్ ఇచ్చాడు. ఈ లాస్ట్ ఓవర్‌లో ఏమేస్తాడులే ఇంకో 20 రన్స్ సమర్పించుకుంటాడు అనుకున్నా. ఎందుకంటే రిమారియో సెఫర్డ్ అప్పటికే ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే హర్షదీప్ సింగ్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. జస్ట్ 3 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ ఈ బౌలింగ్‌కి అయితే ఆర్‌సీబీ వాళ్ళు 190 టార్గెట్‌ని అయితే పంజాబ్ కింగ్స్ ముందు ఎట్టారు. సెకండ్ బ్యాటింగ్‌కొచ్చిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ అయితే చాలా ప్రెషర్‌లో కనిపించారు. ఎందుకంటే ఇద్దరికీ ఐపీఎల్ ఎప్పుడు కూడా ఫైనల్ ఆడిన అనుభవం లేదు కాబట్టి 190 టార్గెట్‌ని చేయాలంటే మామూలు మ్యాటర్ కాదు. ఇక్కడ చూసుకుంటే ప్రభుసిమ్రన్ సింగ్ చాలా ఒత్తిడిలో కనిపించాడు. ప్రియాన్ సారేన్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ ప్రభుసిమ్రన్ సింగ్ ఎక్కువ టైం తీసుకోవడంతో ప్రియాన్ సారేన్ అయితే రన్ అయితే కొట్టడానికి ప్రయత్నించాడు. ఇదే ప్రాసెస్‌లో ప్రియాన్ సారేన్ అవుట్ అవ్వి ఫెవిలియన్‌కి అయితే చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కొచ్చిన జాస్ ఇంగ్లీష్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే ప్రాసెస్‌లో ప్రభుసిమ్రన్ వికెట్ అయితే కోల్పోయారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వికెట్ కూడా కోల్పోయారు. ఇక్కడ రజిత్ పటిదార్ కెప్టెన్సీని అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే గత మ్యాచ్‌లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్‌ని హ్యాజ్‌వుడ్ అయితే అవుట్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే రిమారియో సెఫర్డ్‌ని అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ రిమారియో సెఫర్డ్ కూడా శ్రేయస్ అయ్యర్ వికెట్ అయితే తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఎప్పుడైతే కోల్పోయారో సగం మ్యాచ్ అయితే ఆర్‌సీబీ వాళ్ళు గెలిచేసినట్టే. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్‌కి ఈ గ్రౌండ్‌లో అలాంటి రికార్డ్ ఉంది. ఆ తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా, జాస్ ఇంగ్లీష్ వికెట్ తీసుకుంటే ఆర్‌సీబీ సగం గెలుపు అనేది నమోదు చేస్తాడు. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఎవ్వరు కూడా బ్యాటింగ్‌లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసింది లేదు. అందుకే ఆళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమయ్యారు. లాస్ట్‌లో చూసుకుంటే శశాంక్ సింగ్ మాత్రం చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఒకానొక స్టేజ్‌లో శశాంక్ సింగ్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ గాని గెలిపిస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే అంత బాగా బ్యాటింగ్ చేశాడు. శశాంక్ సింగ్ మాత్రం ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. స్టోయినిస్ వచ్చి ఫస్ట్ బాల్‌కి 6 కొట్టి ఆ తర్వాత ఆర్‌సీబీ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ బాగుండడంతో స్టోయినిస్ కూడా వికెట్ కోల్పోయాడు. శశాంక్ సింగ్ ఎంత గొప్పగా బ్యాటింగ్ చేసినప్పటికీ పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ గెలవలేకపోయింది. ఆర్‌సీబీ గెలిచి తమ 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంటూ ఐపీఎల్ హిస్టరీనే క్రియేట్ చేశారు. అలాగే ఈ మ్యాచ్‌లో చూసుకుంటే రజత్ పటిదార్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక మెట్టు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓడిపోయిన కెప్టెన్ గురించి ఎక్కువ మాట్లాడరు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.